ఏరా ఎర్రి పప్ప, ఏ కష్టము లేకుండా డబ్బున్నదనే ఒకే ఒక కారణంతో డైరెక్ట్ సీఈఓ అయిపోయినా నువ్వే అంత చేస్తే అమ్మా నాన్న తిప్పలు పెట్టి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి 10th క్లాస్లో పాస్ అయ్యాయి. ఇంటర్లో ఈజీగా గ్రూపులన్నీ వదిలేసి ఎంపీసీ అవుతున్న ఇంజనీరింగ్ కావాలని తెలుసుకొని కష్టమైన గ్రూప్ని తీసుకొని ఫిజిక్స్ కోర్టు పిచ్చి కుక్కల రోడ్డు పెట్టి తిరుగుతూ తీరా బోర్డు ఎగ్జామ్ వచ్చాక ఫ్లాస్లో టీ పెట్టుకొని అదంతా చదివి అలారం పెట్టుకొని పొద్దున్న లేచి మళ్ళీ చదివి తీరా బోర్డు ఎగ్జామ్లో పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాలేదని అమ్మ నగలు తాగడి పెట్టి మేనేజ్మెంట్ కోట కింద సీట్ సంపాదించుకొని తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను. నాకు ఇంగ్లీష్ సరిగా అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుండి 4th ఇయర్ ఉన్న సబ్జెక్టులని ఒకేసారి 4th ఇయర్ క్లియర్ చేసుకొని బయటకు వచ్చాక ప్రజలందరూ ఉద్యోగం లేదేవా అంటున్న పట్టించుకోకుండా ఆఫీస్ నుండి ఆఫీస్ వరకు కదా 4 సంవత్సరాల నుండి పిచ్చి కుక్కలా తిరుగుతున్న నన్ను మా నాన్న తిండి దండగా అంటుంటే తింటుండో ఒక్క గోతుల ముళ్ళులా కూర్చుకుంటుంటే కక్కలేక మింగలేక ఉంటున్న నన్ను ఎవడో మా అనుభవాడు వచ్చే అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నా నీలాంటి వ్యవసాయాల ముందు ఈ రోజు నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్న ఉద్యోగులని గ్రాడ్యుయేట్ నాకెంత ఉండాలరా.